హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ డైరెక్ట్ కొనేసేయండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. రాజస్థాన్ మరియు సిక్కిం గురించి చూడబోతున్నాం. రాజస్థాన్ మరియు సిక్కిం గురించి, మరి రాజస్థాన్లో అయితేనేమి, సిక్కింలో అయితేనేమి, ఇవన్నీ కూడా పలకడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఫెస్టివల్స్, ఈ యొక్క డ్యాన్సెస్ అన్నీ కూడా. మరి యాక్గా డ్యాన్సెస్ మనం కోడింగ్ విధానంలో మీకు సులువుగా వివరిస్తాను, చూడండి. దానికన్నా ముందు ఒకసారి చూద్దాం. రాజస్థాన్లో ఏమున్నాయంటే మనకు ఘూమర్ ఉంది, ఘూమర్. తర్వాత చక్రి ఉన్నాడు. తర్వాత గంగవ్వ ఉంది, గాంగర్ అంటే గంగవ్వ అని గుర్తు, గంగవ్వ ఉంది. జూలన్ లీలా ఉంది. జూమా. సూసిని అంటే సుహాసిని కూడా ఉంది, సుహాసిని ఉంది. గపాల్ అంటే గోపాల్ ఉన్నాడు. మరియు కాల్ బెలియా, కాల్ భైరవ అలాంటి కాల్ బెలియా మీ ఇష్టం. కాళ్ళ భైరవ ఉన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా పోతాం. రాజస్థాన్ ఎడారిలో తార్ ఎడారి ఉంది, కాళ్ళు కాలిపోతాయి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఘూమరు, చక్రి, గాంగర్, జూలన్, లీలా, జూమా, సూసిని, గపాల్, దెన్ కాల్ బెలియా. ఇవి మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఘూమర్, చక్రి, గనగార్, జులన్ లీలా, జుమా, సూసిని, గపాల్, కల్బెలియా. నెక్స్ట్ చూస్తే సిక్కిం చూస్తే, సిక్కింలో సింగిచామ్. మనకి ఉందండి, సిక్కింలో సింగిచామ్ ఉంది. సిక్కింలో సింగిచామ్. ఫ్యాట్గా ఉన్నాడు. అందుకు గేలి చేశారు, గేలి యాంగ్ డ్యాన్స్. ఫ్యాట్ కూడా గేలి చేసినారు. గేలి యాంగ్ డ్యాన్స్. గంటు కట్టుకున్నాడు, గంటు కట్టుకోవడం, జుట్టుకు గంటు. కించుం చూ బొంస. ఏం పేరు అనేది? ఓకే, కించుం చూ బొంస. మారూని మా రూమ్లో డ్యాన్స్ చేసుకున్నా. ఏ డ్యాన్స్ చేసుకున్నా? యోంగ్రీ అనుకోండి. న్యూ అంటే న్యూ డ్యాన్స్ అనుకోండి. సో న్యోంగ్రీ న్యూత్ డ్యాన్స్ చేసుకున్నా. అది ఎక్కడ వేసుకున్నది? షెల్లో టేపు లేకుంటే షెల్లూన్లో వేసుకున్నా, జుట్టు ఉంది కాబట్టి. సర్పాల డ్యాన్స్, నాగా డ్యాన్స్ లాగా, నాగాలాండ్ అనేది షెర్పా డ్యాన్స్. తర్వాత తమాషాగా ఉంది, తమాంగ్ షెలో. యాక్ చనం. యాక్ అంటే ఏమండి? జడల బర్రె కదా. యాక్ అంటే ఏమి? జడల బర్రె. యాక్ చనం రాస్తాం ఇది కూడా. ఓకే, యాక్ చనం. చూడండి ఏముంది? యాక్ చామ్. CHAM, యాక్ చామ్. ఇవి మనకు ఉన్నటువంటివి. ఒకసారి చూస్తే సిక్కింలో సింగిచమ్, చూపోత్, గేలే యాంగ్ డ్యాన్స్, ఘంటు, కించుం చూ బొంసా, మరూని డ్యాన్స్, న్యోంగ్రీ న్యూట్, షెలో, షెర్పా డ్యాన్స్, తమంగ్ షెలో, యాక్చమ్. సో కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా. సో వీటిని ఇప్పుడు మీకు కోడింగ్ రూపంలో జాగ్రత్తగా వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్ మనకు గుర్తు రావాల్సింది ఏమంటే రాజులు గుర్తు రావాలా.
సో రాజస్థాన్లో రాజులు గుర్తు రావాలి, రాజస్థాన్లో రాజులు మరియు రాజస్థాన్లో నుండి ఎడారి గుర్తుకు రావాలి. ఎడారి, థార్ ఎడారి ఉంది, అతి పెద్ద ఎడారి భారతదేశంలో. థార్ ఎడారి ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఎక్కువ ప్రాంతం మనకు ఎడారి ప్రాంతం రాజస్థాన్లో ఉందన్నమాట. అందుకని అక్కడ మనం పోఖ్రాన్ టెస్ట్ నిర్వహించాం. పోఖ్రాన్ 1 తర్వాత పోఖ్రాన్ 2 సిరీస్లో భాగంగా కూడా అక్కడ మనం నిర్వహించాం. న్యూక్లియర్ అన్బాంబింగ్ మనం టెస్ట్ చేయడం జరిగింది రాజస్థాన్లో. ఎండలు ఎక్కువ, కాళ్ళు చెప్పులు లేకుంటే కాళ్ళు అరిగిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. మరి చూస్తే రాజస్థాన్లో ఘూమర్, ఝూమర్, భావై. ఓకే, రాజులు కాబట్టి వాళ్ళు ఘూమర్, ఘూమ్ భూమర్, భూమ్ భూమర్. సో భూమర్ రాజులు కాబట్టి జుబ్బాలు కానీ జుమ్కిలు కట్టుకొని బాగా బావి అంటే భావాలు, వాళ్ళకి భావాలు డిఫరెంట్గా ఉంటాయి. భావ ప్రకటన డిఫరెంట్గా ఉంటుంది. సో రాజస్థాన్లో ఉండే రాజులు కాబట్టి రాజులు కాబట్టి భూమర్. సో ఘూమర్. సో జుమా అంటే జుబ్బాలు అంటే జుమ్కీలు అనుకుంటున్నారు. రాజులు కాబట్టి జుమ్కీలు పెట్టుకున్నారు. ఓకే, జూమర్ అంటే వాళ్ళకి భావై అంటే భావం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చాలామంది పనులు ఉన్నారండి. సుహాసిని ఉంది, సుహాసిని అంటే సుహాసిని ఉంది. మరియు జూలన్ లీలా కూడా ఉంది. లీలా ఉంది. వాళ్ళకి తోడుగా గోపాల్ కూడా ఉన్నాడు. గోపాల్ వాళ్ళకి తోడుగా గపాల్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేశారంటే చెప్పులు లేకోకుండా దీన్ని చెప్పాలనుకోండి అంటే గోపాల్ అనుకో మీ ఇష్టం, దీన్ని చెప్పాలనుకోండి అంటే గోపాల్ అనుకోండి మీ ఇష్టం. ఓకే, ఒక పేరు కంటే గోపాల్ అనుకో, లేదంటే వాళ్ళిద్దరు చెప్పులు లేకుండా గుర్తుపెట్టి చెప్పల్ అంటే గప్పాల్ అంటే చెప్పల్ మీ ఇష్టం, మీకు ఎదుగుంటే పెట్టుకోండి. సో గోపాల్. కాల్ బెలియా, కాళ్ళకు చెప్పు లేకుండా పోయినారు. కాల్ బెలియా, కాళ్ళకి చెప్పు లేకుండా పోతే కాళ్ళు కాలిపోతాయి. ఎందుకు? రాజస్థాన్ అంతా ఎడారి కాబట్టి కాళ్ళు లేకుండా పోతే కాళ్ళు కాలుతాయి. కాల్ బెలియా అది చూసింది. ఎవరు చూసినారు? గంగవ్వ చూసింది. గాంగర్ అంటే గంగవ్వ చూసి ఏం చేసింది? వాళ్ళకి చక్కెర పోసింది. అంటే కాళ్ళు కాలుతాయి కదా, కింద వలసిపోతారు కదా, సొమ్మసిల్లిపోతారు కదా. అప్పుడు గంగవ్వ ఏం చేసింది? వాళ్ళకి చక్కెర పోసింది. చక్రి లేదా పేరు పెట్టుకోండి. ఏమని? సుహాసిని, లీల, గోపాలు, గంగవ్వ, చక్రి వీళ్ళందరూ కూడా చెప్పులను పోయినారు, కాళ్ళు కాలిపోయినాయని గుర్తుపెట్టుకోండి. అన్ని కూడా పేర్లు ఉన్నాయి కదా మిత్రమా. ఓకే, ఒకసారి చూద్దాం. ఘూమర్, భూమర్ రాజులు కాబట్టి జుంపాలు పెట్టుకున్నారు. ఓకే, జుంబా అంటే జుమా అంటే జూంపాలు పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకున్నారు? అప్పుడు వాళ్ళకి భావాలు డిఫరెంట్గా ఉన్నాయి. సో అప్పుడే సుహాసిని, లీల, గోపాలు, గంగవ్వ, చక్రి వీళ్ళందరూ కూడా చెప్పు లేకుండా పోతా ఉంటే కాళ్ళు కాలిపోయినాయి. కాళ్ళు కాలిపోయినాయి. కాబట్టి ఘూమర్, ఝూమా, భావై, సూసిని, జూలన్, లీలా. తర్వాత ఎవరు మనకు వచ్చింది? గపాల్. దెన్ కాల్ బెలియా, గంగార్. దెన్ చక్రి. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట.